నమ్మదులే, లాయర్ భగవాన్ దాస్ గారు ఏం చేయాలో ఆయనకి బాగా తెలుసు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక కావేరి అయితే అక్కడికి వస్తుంది. కావేరి వచ్చిన తరువాత మీరు దీపకి ఏమవుతారు అని అడుగుతూ ఉంటే కావేరి మౌనంగా ఉండిపోతుంది. కోర్టుకి మీరు మౌనంగా ఉంటే కుదరదండి, సమాధానం చెప్పాలి అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక కావేరి అయితే కార్తిక్ వాళ్ళ నాన్నకి నేను రెండో భార్యని అని కావేరి అయితే చెప్పేస్తుంది. ఓహో, అక్రమ సంబంధమా అని అంటూ ఉంటాడు భగవాన్ దాసు. అయితే అప్పుడే ఇక కళ్యాణ్ ప్రసాద్ అయితే యువర్ ఆనర్, అక్రమ సంబంధం అని ఒక మహిళను ఇలా కోర్టులో అగౌరవపరచడం అసలు కూడా భగవాన్ దాసు గారికి తగదు. ఒక మహిళని ఇలాగ కోర్టులో అందరి ముందు మీరు వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నారా అని పూర్తిగా ఆవిడ గురించి తెలియకుండా మాట్లాడడం మాత్రం ఆయన చేసిన తప్పే అది అని అంటూ ఉంటాడు కళ్యాణ్ ప్రసాద్. అయితే అప్పుడే ఇక జడ్జి అయితే కళ్యాణ్ ప్రసాద్ గారు చెప్పింది నిజమే, తను పూర్తిగా తన గురించి చెప్పకుండా మీరు ఎలాగ తనకి అక్రమ సంబంధమని పేరు పెడతారు అని అంటూ జడ్జి గారు అయితే ఇక భగవాన్ దాసుని మందలిస్తారు. సారీ యువర్ ఆనర్ అని అంటూ ఉంటాడు భగవాన్ దాసు. అయితే ఇప్పుడు చెప్పండి కావేరి గారు, మీరు రెస్టారెంట్లో ఏం చూశారు అని అడుగుతూ ఉంటాడు భగవాన్ దాసు. నేను రెస్టారెంట్కి నా భర్తతో కలిసి వెళ్ళినప్పుడు ఈ జ్యోత్స్న పారిజాతం కూడా అదే రెస్టారెంట్కి వచ్చారు. వీళ్ళు దీప గురించి మాట్లాడుకునేటప్పుడు నేను విన్నాను. దీప విషయంలో జ్యోత్స్న ఏదో కుట్ర చేస్తుందని నేను పసిగట్టాను. అప్పుడే ఇక పారిజాతం జ్యోత్స్న స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచొని వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్నారు. గౌతమ్ గురించి నాకు ముందే తెలుసు. గౌతమ్తో మీరు నన్ను మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి పంపించినప్పుడు దీప గౌతమ్ని నిలదీస్తుంది, గొడవ పడుతుంది. రమ్య అనే అమ్మాయికి ప్రెగ్నెంట్ని చేసి మోసం చేస్తున్నాడని దీప గొడవ పడింది. అదంతా కూడా నేను కళ్ళారా చూశాను. ఇది నాకు పనికొచ్చే విషయమని నేను నిశ్చితార్థానికి ఒప్పుకొని గౌతమ్ని దీప నిశ్చితార్థంలో చంప పగలగొట్టేలా చేసి అందరి దృష్టిలో దీపని నేరస్తురాలుగా నిలబెట్టాను అని అంటూ జ్యోత్స్న పారిజాతంతో చెప్పింది. ఈ పెళ్ళికి కూడా నేను అందుకే ఒప్పుకున్నాను. అసలు జన్మలో నేను కార్తీక్ బావని వదిలిపెట్టను, కార్తీక్ బావతోనే నాకు జీవితం అని జ్యోత్స్న చెప్పింది. పెళ్ళి కూడా దీప చేతుల మీదుగానే ఆపిస్తానని కూడా చెప్పింది. నా చెవులారా నేను విన్నాను అని అంటూ ఉంటుంది కావేరి. అప్పుడు ఇంకా కావేరి మాటలకి పారిజాతం జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే శివనారాయణ అయితే అంటూ ఉంటాడు, ఇదంతా నిజమేనా అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఏంటి తాత, దొంగ సాక్ష్యాలు సృష్టించడంలో దీప ఎంత గొప్పదో మొన్న రమ్య అనే అమ్మాయిని తీసుకొచ్చినప్పుడే తెలిసింది కదా, ఇదంతా ఎలా నమ్ముతున్నావు నువ్వు అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. అవునండి, వాళ్ళు ఏవేవో కథలు తీసుకొచ్చుకుని ఇప్పుడు కట్టుకథలుగా అల్లిస్తారు, మనం వాటిని ఎలా నమ్మేస్తాం చెప్పండి. చూస్తూ చూస్తూ ఎందుకు జ్యోత్స్న అలా చేస్తుంది అని అంటూ ఉంటుంది పారిజాతం కూడా. అవును మావయ్య గారు, మన రమ్య విషయంలో దీప చేసిన కుట్రని మనం తెలుసుకున్నాం కదా, ఇది అలాంటిది అయి ఉంటుంది. కావేరి కూడా దీప మనిషే కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే అప్పుడే ఇక భగవాన్ దాసు అయితే మీరు వాళ్ళ మాటలు విన్నట్టు కానీ వాళ్ళు ఇలా అంటున్నారని మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటే సాక్ష్యాలు ఏమీ లేవు. నేను ఈ విషయం చెప్పిన తర్వాతే దీప జ్యోత్స్న దగ్గరికి చాలా కోపంగా వెళ్ళి ఈ పరిస్థితికి వచ్చింది. జ్యోత్స్న మామూలు ఆడిది కాదు, తను కుట్రలు కుతంత్రాలు చేయడంలో చాలా ఆరితేరిపోయింది. తను చాలా డేంజర్ మనిషి. అయిన వాళ్లను కాని వాళ్ళని ఏమీ చూడడం లేదు. కనీసం తన తల్లిదండ్రుల విషయంలో పరువు పోతుందని ఏమీ ఆలోచించకుండా కేవలం దీపని కార్తీక్ నుంచి విడదీయాలని, కార్తీక్ దీపని అపార్థం చేసుకోవాలని ఆలోచిస్తుంది తప్ప తన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదనే మనస్తత్వం జ్యోత్స్నాది అని అంటూ ఉంటుంది కావేరి. అయితే అప్పుడే ఇక కావేరి అయితే జ్యోత్స్న ఎలాంటిదంటే శౌర్యకి గుండె ఆపరేషన్ చేయించినప్పుడు అక్కడికి వచ్చి దీపతో బేరాలాడింది. నీకు నేను 50 లక్షలు ఇస్తాను, బావని వదిలేస్తున్నట్టు సంతకం పెట్టమని కూడా తను అడిగింది అని అంటూ కావేరి ఆ విషయాన్ని చెప్తుంది. కావేరి చెప్పిన విషయాన్ని తెలుసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు
శివన్నారాయణ అయితే ఇక శివన్నారాయణ షాక్ అయిపోతూ అలా ఉండిపోతాడు. ఇదంతా నిజంగానే జ్యోత్స్న చేసిందా, లేకపోతే వీళ్ళు అలా చెప్తున్నారా అంటూ అనుమానమైతే ఇక శివన్నారాయణకి సుమిత్రకి కూడా వస్తుంది. తర్వాత ఇక మీరు వెళ్ళొచ్చు. చూడండి యువరానర్, జ్యోత్స్న పారిజాతం ఇద్దరూ కూడా మాట్లాడుకున్నారని కావేరి చెప్తుంది. కానీ వాళ్ళు మాట్లాడుకున్నట్టు ఇలాగే అనుకున్నట్టు సాక్ష్యాలైతే లేవు కదా. కాబట్టి ఈ సాక్ష్యం అయితే చెల్లదు కదా. దీప షూట్ చేయడం మొత్తం శివనారాయణ గారి కుటుంబం చూసింది. చివరికి కార్తీక్ కూడా చూశాడు. కార్తీక్ వచ్చేసరికి దీప చేతిలో గన్నుంది. దశరథ్ గారు బుల్లెట్తో కుప్పకూలిపోయారు తగిలి. ఆ తరువాత దీపని అడిగితే నేను షూట్ చేయలేదని చెప్తుంది అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక భగవాన్ దాస్ అయితే కాల్చిన వాళ్ళు నేనే షూట్ చేశానని చెప్తారా ఏంటి? తను ఖచ్చితంగా షూట్ చేసింది కాబట్టే దశరథ్ గారు బుల్లెట్తో గాయమయ్యారు అని అంటూ ఉంటాడు భగవాన్ దాసు అయితే. అప్పుడే ఇంకా కళ్యాణ్ ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు, దీప కాల్చిన గన్నులో నుంచే దశరథ్ గారికి తగిలిన బుల్లెట్ తగిలిందని పోలీసు వాళ్ళు ఇంకా కూడా నిర్ధారించలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చింది సార్, అది మీకు సబ్జెక్ట్ చేస్తాను అని ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జడ్జి గారు అయితే ఇది బ్రేక్ టైం, ఒక అరగంట తర్వాత మళ్ళీ కోర్టు మొదలవుతుంది అని బ్రేక్ అయితే ఇస్తారు. అలా బ్రేక్ ఇచ్చిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే దీప దగ్గరికి వస్తుంది. దీప దగ్గరికి వచ్చి ఏంటి ఈ వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత నువ్వు బయటికి వస్తావని నీకు ఆశ ఉందా అని అడుగుతూ ఉంటే న్యాయమే గెలుస్తుంది అని అంటూ ఉంటుంది దీప. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే న్యాయం గెలుస్తుందా? న్యాయం గెలిచినా సరే ఈ జ్యోత్స్న గెలవనివ్వదు, చూస్తూ ఉండు, నీ బతుకు నీ కూతురు బతుకు ఏమవుతుందో అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న అయితే ఏంటి ప్రతిసారి కూడా నా కూతురు అని అంటూ తెగ పాఠం పాడుతున్నావు, అంటే కూతురు పేరు చెప్తే నేను శివంగిలా రెచ్చిపోయి నీ పీక పట్టుకోవడమో లేకపోతే నిన్ను చంప పగలగొట్టడమో చేస్తున్నాను, ఇది కూడా నువ్వు అవకాశంగా వాడుకుంటున్నావు, అంటే నా కోపం కూడా నీకు భలేగా ఉపయోగపడుతుందని నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకనే నేను ఇప్పుడు నిన్నేమీ మాట్లాడను, నిన్నేమీ అనను కూడా. నిజాలు ఎలా బయటికి వస్తాయో చూడు. నాకు ఇప్పుడే ఒక విషయం తెలిసింది, నేను నిర్దోషిగా ఎలా బయటికి రాబోతున్నానో నాకు బాగా అర్థమయ్యింది. ఎందుకో చెప్పనా జ్యోత్స్న, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అసలు నేను కాల్చకుండా దశరథ్ గారికి ఎలా బుల్లెట్ తగిలిందో మొత్తం క్లియర్గా కళ్యాణ్ ప్రసాద్ గారు సాక్ష్యాలతో సహా తీసుకొచ్చారు. ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా విని అప్పుడు నాకు బాగా నమ్మకం వచ్చింది. నేను బయటికి వచ్చేయడానికి నాకు చాలా వీలుందని. ఇక నువ్వు ఎంత ఎగిరిపడినా సరే అక్కడ ఏమీ కూడా జరగదు. పాపం నేను బయటికి రానని నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నట్టున్నావు, కానీ నేను బయటికి వస్తాను, ఖచ్చితంగా వస్తాను అని అంటూ దీప అయితే చాలా ధైర్యంగా సమాధానం చెప్తుంది. దీప ఉన్న కాన్ఫిడెన్స్ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ దీప ఇంత కాన్ఫిడెన్స్గా ఉందంటే ఏదో మొత్తానికి వెలికి సాక్ష్యం దొరికింది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో ఇక పారిజాతానికి శ్రీధర్ అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏంటి అత్తయ్య గారు ఏం జరుగుతుంది, ఆ దీపకి శిక్ష పడిందా అని అంటూ ఉంటే అసలు నువ్వేం మొగుడువయ్యా, నీ భార్యని ఇంట్లో పెట్టుకోవడం నీకు తెలీదా, కావేరిని కోర్టుకి ఎందుకు పంపించావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. కావేరి కోర్టుకి రావడం ఏంటి అని శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు. అవును, కావేరి కోర్టుకు వచ్చింది, దీప ఏ తప్పు చేయలేదు, జ్యోత్స్న ఇదంతా చేసిందని సాక్ష్యం కూడా చెప్పింది అని అంటూ ఉంటుంది పారిజాతం. అమ్మ కావేరి నాతోనేమో ఇలాగా బంధువులకి ఫంక్షన్ ఉందని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళింది, అక్కడికి కోర్టు దగ్గరికి వచ్చిందనమాట, కోర్టు కంటే నేను పంపించనని నాతో అబద్ధం చెప్పింది అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. నువ్వు నీ భార్యని ఇక్కడి నుంచి వెంటనే నువ్వు ఇంటికి ఎలా రప్పిస్తావో నాకు తెలీదు, ఎందుకంటే దీపని కాపాడడానికి నీ భార్య చాలా ప్రయత్నిస్తుంది అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే. అప్పుడే వెంటనే ఇక శ్రీధర్ అయితే కావేరికి ఫోన్ చేస్తాడు. కావేరికి ఫోన్ చేసి
ఎక్కడికి వెళ్ళావే నువ్వు అని అడుగుతూ ఉంటాడు. నేనెక్కడికి వెళ్ళానండి, ఫంక్షన్కి వచ్చాను అని అంటూ ఉంటే, ఎందుకై నాతో అబద్ధం చెప్పి నువ్వు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పావు అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే ఓహో, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వచ్చేసిందనమాట అని అంటూ ఉంటే, అవునే, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు వచ్చేసింది అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే నువ్వు వెంటనే రాకపోతే మాత్రం నేను ఊరుకోను అని అంటూ ఉంటే, మిమ్మల్ని వదిలేనన్నా వదిలేస్తాను, విడాకులైనా ఇస్తాను, కానీ నేను మాత్రం ఇక్కడి నుంచి రాను అని గట్టిగానే చెప్తుంది కావేరి. కావేరి అన్న మాటకి షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీధర్. అయితే అలా కొంచెం సేపటికి మొత్తం మళ్ళీ కోర్టు అయితే మొదలవుతుంది. కోర్టు మొదలైన తర్వాత అప్పుడు ఇన్స్పెక్టర్ అయితే ఇక బోన్లో నుంచోని దశరథ గారిని షూట్ చేసింది దీపే, దానికి సాక్ష్యమే ఈ బుల్లెట్ ఆ గన్నులో నుంచే వచ్చిందని ఫోరెన్సిక్ రిపోర్ట్ అయితే వచ్చింది సార్ అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఒక్కసారి కార్తీక్, దీప అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక కళ్యాణ్ ప్రసాద్ కూడా ఏం మాట్లాడాలో కూడా తెలీదు. అప్పుడే ఇంకా భగవాన్ దాసు అయితే, చూశారు కదా యువర్ ఆనర్, క్లారిటీ వచ్చేసింది, దశరథ గారిని షూట్ చేసింది మాత్రం దీపే అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని అప్పుడే ఇక జడ్జి గారు అయితే తీర్పు ఇవ్వబోతూ ఉండగా ఇంతలో ఇక అక్కడికి కావేరి వస్తుంది. కావేరి వచ్చి అంటూ ఉంటుంది, మీరు తీర్పు ఇచ్చే ముందు నేను ఒక విషయం చెప్పాలి, నన్ను మాట్లాడనిస్తారా అని కావేరి అడుగుతూ ఉంటే, మాట్లాడడానికి ఏముంది అని అంటూ ఉంటాడు భగవాన్ దాసు. సాక్ష్యాలు అన్నీ కూడా దీప గన్ను షూట్ చేసినట్టే చూపిస్తున్నాయి, మీరు వచ్చి ఏం చెప్తారు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక లాయర్ కళ్యాణ్ ప్రసాద్ అయితే తను ఏదో చెప్పాలని అనుకుంటుంది కదా, చెప్పనివ్వండి యువర్ ఆనర్, మీరు అనుమతి ఇవ్వండి అని అంటూ ఉంటే, అప్పుడే పర్మిషన్ గ్రాంటెడ్ అని జడ్జి గారు అయితే చెప్తారు. ఇక జడ్జి గారు అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక కావేరి అయితే బోన్లోకి వచ్చి నిలబడుతుంది. ఏంటి గ్రాని, ఆఖరి నిమిషంలో దీపకి శిక్ష పడి అది జైలుకి పోతుందనుకుంటే ఈ కావేరి వచ్చి ఏదో మాట్లాడాలంటుంది అని అంటూ ఉంటుంది. జోష్న ఇదే మాట్లాడుతుంది దీని బొంద, అయినా ఇది చెప్పిన మాటలకి సాక్ష్యాలు చూపించమని మన లాయర్ గట్టిగా అడిగేసరికి సాక్ష్యాలు లేవని చెప్పింది. సాక్ష్యాలు ఉంటేనే కోర్టు నమ్ముతుంది. అప్పుడే ఇక కోర్టు దీప తప్పు చేయలేదని చెప్తుంది. దీని దగ్గర ఏ సాక్ష్యాలు ఉండుంటాయిలే అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే అవును గ్రాని, నువ్వు కూడా చెప్పింది నిజమే, దీని దగ్గర ఏముంటాయిలే అని అంటూ ఉంటుంది. జోష్న కూడా ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు మీరు అని అనగానే అప్పుడే ఇక అంటూ ఉంటుంది, దీప ఆ గన్ను షూట్ చేయలేదు సార్, దానికి రుజువులు నా దగ్గర ఉన్నాయి అని అంటూ ఉంటుంది కావేరి. అప్పుడే ఇక భగవాన్ దాసు అయితే ఫోరెన్సిక్ రిపోర్టు ఏం చెప్పిందో మీరు కూడా చూశారు కదా, దశరథ గారి శరీరంలో ఉన్న బుల్లెట్ దీప గన్ను షూట్ చేసినప్పుడు దిగిన బుల్లెట్టే అది ఆగర్లో నుంచే వచ్చింది అని అంటూ ఉంటే, లేదు సార్, అది తప్పుడు రిపోర్టుని మార్చేసింది ఇన్స్పెక్టర్ డబ్బులకి లంచం తీసుకొని ఆ బుల్లెట్ని మార్చేసి దీపే తప్పు చేసినట్టుగా నిర్ధారించారు అని అంటూ ఉంటుంది కావేరి. అయితే అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే, ఏంటండి మీరు మాట్లాడేది, అయినా సాక్ష్యాలు తారుమారు చేయాల్సిన అవసరం నాకేంటి, అయినా నేను లంచం తీసుకున్నట్టు మీ దగ్గరే ఉన్న సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అయితే అప్పుడు ఇక కావేరి అయితే, నేను ఒక్కసారి సాక్ష్యాలు ఏవి కూడా తీసుకోకుండా నిజాన్ని బయట పెట్టినా ఎవ్వరూ నమ్మలేదు, అందుకని ఆ తప్పు మళ్ళీ చేయకూడదనుకొని నేను ఈసారి సాక్ష్యాలతోనే మీ ముందుకు మాట్లాడడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది కావేరి. ఒక్కసారి ఇన్స్పెక్టర్, జోష్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇది ఎప్పుడూ జరిగిన విషయం కాదు, ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితమే నాకు ఈ విషయం తెలిసింది. చూడండి జడ్జి గారు, కేవలం మీరు చూసిన తర్వాతే అందరికీ కూడా అది చూపించండి అని ఫోన్ అయితే ఇస్తుంది. ఇక ఆ ఫోన్ ఇచ్చిన తర్వాత ఇక జడ్జి గారు అయితే ఆ వీడియోని చూస్తారు. ఆ వీడియోని చూసి గౌరవమైన పోలీసు వృత్తిలో ఉండి లంచం తీసుకుంటూ ఒక నిర్దోషిని దోషిగా చూపించాలని అనుకుంటారా అని ఇన్స్పెక్టర్ మీద ఇక జడ్జి అయితే కోపాన్ని చూపిస్తుంది.
అప్పుడు ఇక జడ్జి గారు మాట్లాడిన మాటలకి ఇన్స్పెక్టర్ అయితే ఏంటి మేడం తనేదో సాక్ష్యాలు తీసుకొస్తే అదే నమ్ముతారేంటి మీరు కూడా అని ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు. తను తీసుకువచ్చిన సాక్ష్యం చూపిస్తే నువ్వు కూడా లంచం తీసుకున్నానని గ్యారంటీగా ఒప్పుకుంటావు అని జడ్జి అయితే ఆ వీడియోని అందరి ముందు కూడా ప్లే చేయిస్తుంది. ఇక ఆ వీడియోలో జ్యోత్స్న అయితే ఇన్స్పెక్టర్కి చెప్తూ ఉంటుంది, మనం అనుకున్నట్టే చేసావు కదా, నువ్వు ఆ బుల్లెట్ని మార్చేసి నేనిచ్చిన బుల్లెట్ని అక్కడ పెట్టావా అని అంటూ ఉంటే అవును మేడం, మీరు ఇచ్చిన బుల్లెట్ని నేను అక్కడికి రిపోర్ట్కి ఇచ్చాను, టెస్ట్కి ఇచ్చాను, అదే నిజమని ఆ టెస్ట్లో కూడా వాళ్ళు రాసిచ్చారు. బుల్లెట్ మార్చినందుకే ఇప్పుడు దీపకి ఖచ్చితంగా శిక్ష పడే తీరుతుంది అని అంటూ ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు. మరి నాకు ఇవ్వాల్సిన పేమెంట్ అని అనగానే నువ్వు అడిగావు కదయ్యా జూబ్లీ హిల్స్లో నాకు 2 స్టార్ బిల్డింగ్ కావాలని, అది నీ పేరున రిజిస్టర్ చేయించాను, ఇదిగో పత్రాలు అని అంటూ చూపిస్తుంది. అప్పుడు అది చూసి ఇన్స్పెక్టర్ అయితే ఇక దీప దోషిగానే జైలుకి వెళ్తుంది కానీ నిర్దోషిగా బయటికి రాదు మేడం, మీరు ఇచ్చిన బుల్లెట్ని అక్కడ పెట్టి మీ నాన్నగారి శరీరంలో ఉన్న బుల్లెట్ మీకు ఇచ్చాను అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. ఇక అదంతా చూసి ఒక్కసారి జ్యోత్స్న అలాగే ఇన్స్పెక్టర్ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక భగవాన్ దాస్ అయితే స్టన్ అయిపోతూ ఉంటాడు అది చూసి. అప్పుడే ఇక కళ్యాణ్ ప్రసాద్ అయితే చూశారు కదా, దీప షూట్ చేయలేదన్నమాట నిజం, దీప పట్టుకున్న గన్నులో నుంచి ఆ బుల్లెట్ రాలేదు, ఇప్పటికైనా దీప నిర్దోషి అని నమ్మండి అని అంటూ కళ్యాణ్ ప్రసాద్ అయితే చెప్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్కి లంచం ఇచ్చి బుల్లెట్ మార్పించాలనుకున్న జ్యోత్స్నని అరెస్ట్ చేయవలసిందిగా పోలీసు వాళ్ళని కోరుతూ దీపని నిర్దోషిగా విడుదల చేయడమైనది అని అంటూ ఉంటారు. అప్పుడు ఇక కోర్టులో చెప్పినవన్నీ కూడా నిజాలే అని శివనారాయణ సుమిత్ర అయితే నమ్ముతారు. కార్తిక్ని దక్కించుకోవడానికి దీపని కార్తిక్ని దూరం చేయడానికి జ్యోత్స్నని చంప పగలగొడతాడు శివనారాయణ అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.